ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. కశ్మీర్లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ రైలు వంతెన ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంది. మన దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా డైరెక్ట్గా శ్రీనగర్కి ఇప్పుడు ట్రైన్ ద్వారా వెళ్లే అవకాశం వచ్చేసింది. కశ్మీర్ డెవలప్మెంట్లో ఇది ఒక కీలక మలుపుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంత అద్భుతమైన నిర్మాణం వెనక ఒక మహిళా ఇంజనీర్ పాత్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత 17 ఏళ్లుగా ఆమె ఈ ప్రాజెక్టుకి అంకితమై పనిచేశారు. ఆమె పేరు డాక్టర్ గాలి మాధవీలత. ఈమె తెలుగమ్మాయి. మహిళా ఇంజనీర్ మాధవీలత సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మద్రాస్ ఐఐటి నుండి పిహెచ్డి చేశారు. 2003లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా చేరి 2 ఏళ్లు పనిచేసింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక చీనాబ్ రైల్వే ప్రాజెక్టులో చేరి 17 ఏళ్ల పాటు దానికే అంకితమై పనిచేసింది. ఈ ప్రాజెక్టుకి కన్సల్టెంట్గా అమూల్యమైన సలహాలు అందించి చాలా కీలకంగా మారింది. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఆఫ్కాన్ సంస్థ కోరిక మేరకు ఈ ప్రాజెక్టులో చేరిన ఆమె ముందుగా కో కన్సల్టెంట్గా మరొక వ్యక్తిని నియమించుకున్నారు. కానీ అత్యంత ఎత్తైన కొండల నడుమ విపరీతమైన వేగంతో వీచే గాలులను తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉండటంతో ఈ పని తన వల్ల కాదంటూ అతను తప్పుకున్నాడు. అయినప్పటికీ మాధవీలత ఏమాత్రం వెనుకంజ వేయకుండా బ్రిడ్జ్ వాల్ స్థిరీకరణ, పునాది బలోపేతం వంటి ముఖ్యమైన అంశాల్లో కీలకంగా పనిచేసింది. 17 ఏళ్ల పాటు ఇదే పనిలో ఉన్న ఆమె పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.